వెన్న కరిగితే వేడికి నిదర్శనం, మనసు కరిగితే మానవతకు నిదర్శనం. మనిషి ఎప్పుడూ తనకున్న సంపదతో తృప్తిపడాలి, కాని తనకున్న విజ్ఞానంతో తృప్తిపడకూడదు. మనిషికి తప్పొప్పుల విచక్షణ అవసరం. తెలిసి తప్పు చెయ్యకూడదు. ధనం సంపాదించేందుకు మనుషులు అవినీతికి పాల్పడతారు. సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తుంటారు. తప్పని తెలిసి చేయకూడని పనులు చేస్తే ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయి. ఏది తప్పో ఏది మంచో గ్రహించగలగడం ఒక సాధన. మనోనిగ్రహం కోల్పోతే మనిషి తప్పులు చేస్తాడు. దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించడు. దొంగిలించడం తప్పు. దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించలేక దొంగతనం చేస్తారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. కాని అది అసమర్థుడికి సమర్థన. తిని తినక అర్ధాకలితో ఉంటూ జీవించేవాళ్లు ఎందరో ఉన్నారు కదా. మహాభారతంలో కుచేలుడు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి చిన్ననాటి మిత్రుణ్ణి ఆశ్రయించాడేగాని తప్పు చెయ్యలేదు. తుచ్చమైన సుఖాల కోసం సభ్య సమాజాన్ని కలుషితం చేస్తున్నవారు దుష్ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నారు. ఏ తప్పు చేయని వారు గౌరవంగా తలెత్తుకొని జీవిస్తున్నారు, జీవించాలి కూడా. క్రమశిక్షణ లోపించిన మనసు మన శత్రువుగా మారుతుంది. సుశిక్షితమైన మనసు మన నేస్తంగా వ్యవహరిస్తుంది. తెలిసి తప్పులు చేయడానికి కారణం క్రమశిక్షణ లేని మనసే. మనకు విధేయంగానూ మనతో సహకరించే విధంగానూ దాన్ని సుశిక్షితం చేసుకోవాలి. నేనే తింటాను, నేనే చూస్తాను, నేనే మాట్లాడుతాను, నేనే వింటాను అనే భౌతిక భావనల్లో అహం వ్యక్తమవుతుంది. దానివల్లే క్రమం తప్పిన జీవితం అలవాటవుతుంది. మనసే మన నడవడికను నిర్దేశిస్తుంది. మనసు చెప్పుచేతల్లో మానవ జీవితం ఉండకూడదన్నది పెద్దల మాట. మనసు తనకు ఇష్టమైన సంఘటనతో ఆనందం పొందుతుంది. ప్రతికూలమైన వాటితో దుఃఖపూరితమవుతుంది. మనసును క్రమశిక్షణలో ఉంచగలిగితేనే అహంకారం తాలూకు నిజమైన మూలాలు తెలుస్తాయి. మనసు, బుద్ధి, చిత్తం అనగా ఆలోచన, అహంకారం అనే 4 వికారాలే మనిషి పతనానికి కారణం అని నిర్వాణ షట్కంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించారు. మానవ వ్యక్తిత్వాన్ని కఠోపనిషత్తు చక్కగా వివరించింది. వ్యక్తిత్వం రథం లాంటిది. రథంలో ప్రయాణించేవాడు అహంకారానికి ప్రతీక. రథసారథి బుద్ధికి సంకేతం. కళ్యాలు మనసును సూచిస్తాయి. గుర్రాలు జ్ఞానేంద్రియాల్లాంటివి. రథం ప్రయాణించే దారి విషయ వస్తువులకు గుర్తు. ఇలాంటి రథానికి పూంచిన గుర్రాలు శిక్షణ పొందినవి కాకపోతే, లేదా రథసారథి నిద్రలోకి జారిపోతే రథం గమ్యాన్ని చేరుకోలేదు. రథం బోల్తాపడి యజమాని మరణానికి కూడా దారితీయవచ్చు.